నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని రైతు చంద్రశేఖర్ రెడ్డికి చెందిన ఎద్దులు సరికొత్త రికార్డు సృష్టించాయి. రంకేసి 12 గంటలలో 23 ఎకరాల్లో మొక్కజొన్న విత్తనం నాటి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాయి. ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఎక్కడ ఏకధాటిగా 23 ఎకరాల్లో మొక్కజొన్న విత్తనాలు నాటారు రైతులు. సాధారణంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు రైతులు 5 ఎకరాల కన్నా ఎక్కువ విత్తనం నాటలేరు. కానీ చంద్రశేఖర్ ఎద్దులు మాత్రం రికార్డు క్రియేట్ చేశాయి. దీంతో ఈ ఎద్దులను చూసేందుకు రైతు చంద్రశేఖర్ రెడ్డి ఇంటికి తోటి రైతులు క్యూ కట్టారు. రైతు చంద్రశేఖర్ రెడ్డిని అభినందించారు. నందికొట్కూరు మండల్ నంద్యాల డిస్ట్రిక్ట్ దాంట్లో ఈరోజు 22 ఎకరాలు మొక్కజొన్న వేయడం జరిగింది. అందుకు గాను ఒకటే జతతోటి 22 ఎకరాలు 25 ఎకరాలు సాలు దొరకడం జరిగింది. దాంట్లో ప్రధానమైన వ్యక్తి శ్రీనివాసులు గారు. ఈయన ఒక్కడే 22 ఎకరాలు సాలు తోలినాడు. ఇంకా 2 ఎకరాలు ఉంది, ఇది కూడా అయిపోబడతాడు. రికార్డు ఇంతవరకు ఎవరు తోలలేదు దాఖలాలు లేవు. ప్రస్తుతానికి తర్వాత కూడా బీట్ చేసే కాలం లేదు. ఒక కాడి వచ్చేసి రోజుకు 5 నుంచి 6 ఎకరాల కన్నా మించి తోలలేని పరిస్థితి ఉంది ఈరోజు. కానీ ఈరోజు ఆ ఎద్దులకు ఈ శ్రీనివాసులకి సెట్ అయినందున తోలడం జరిగింది. 25 ఎకరాల్లో మొక్కజొన్న కంది ఒకే జతతోటి 25 ఎకరాలు సాలు తోలడం జరిగింది మొక్కజొన్న.